ఇప్పుడు ఈ ఫ్రంట్కి డాట్స్ పాయింట్స్ ఇక్కడ పాయింట్స్ 1/4 ఇవి పట్టుకొని డాట్ వేసేసాను సన్నగా. ఈ ఫ్రంట్ ఇది, బ్యాక్ది సేమ్ అట్లనే. ఇది హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి. టేప్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా క్రాస్ ఇది ఫ్రంట్ది, బ్యాక్ది. ఈ ఫ్రంట్ వేసినాక ఇది సైడ్ పీస్లు వేయాలి. సైడ్ పీస్లు ఇలా పెట్టి అటాచ్ చేయాలి. పైనుంచి వేయాలి. ఈ పీస్ కింద ఉండాలి, ఈ పీస్ పైకి ఉండాలి. ఈ పీస్ ఇలా పెట్టి మనం ఇలా వేసుకుంటే వెళ్ళాలి. పావు వేసుకుంటుంటారు, టెన్షన్ ఉండదు. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కింద మనం తర్వాత అడ్జస్ట్ చేస్తాం. పైన మాత్రం కరెక్ట్ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ సెట్ అవుతుంది కాబట్టి ఓకే. ఇలా పెట్టాలి. ఈ ఫ్రంట్ ఇది బ్యాక్ అయిపోయింది. హ్యాండ్స్కి కింద పైపింగ్ వేసుకొని పట్టేసి మలిపేయాలి. క్రాస్ తీసి స్ట్రైట్ పీస్ వేయచ్చు. క్రాస్ వేసుకుంటే మన క్రాస్కి పైపింగ్ సన్నగా వస్తుంది. క్రాస్ అయితే కొంచెం లావు అవుతుంది. అందుకే సన్నగా చేసి వేయచ్చు. తిరగదు, ఇది ఆగిపోయాలి. ఇప్పుడు ఈ పట్టీలు ఇంత ముందు పట్టీలు కావాలి. ఈ 2 పట్టీలు అవుతాయి. ఇలా ఇంత వేసుకోవాలి. ఓకే. ఈ పట్టీ పైపింగ్ వేసినాక కిందికి వేసి మలపడాలి. పైపింగ్ వేసినాక ఈ పైపింగ్ మీద ఇది పెట్టి ఇంకొక కుట్టేసి లోపలికి మలిపేయాలి. అదే కనిపించాలి. ఇంత సేమ్ పట్టి మీకు బ్యాక్లో కూడా పడుతుంది, నడుము ఫ్రంట్లో కూడా సేమ్ ఇదే పట్టి పడతాయి. నెక్కు క్రాస్ పీస్ కూడా కట్ చేసేస్తాను. మొత్తం అటాచ్ చేసినాక వేసుకోవాలండి. పైపింగ్ వేసినాక తర్వాత క్రాస్ పీస్ వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అవన్నీ అటాచ్ చేసినాక పైపింగ్ వేయాలి. పైపింగ్ ఎప్పుడు వేయాలంటే మనం ఫ్రంట్ రెడీ చేసుకుంటాం, బ్యాక్ రెడీ చేసుకుంటాం కదా, షోల్డర్ అటాచ్ చేస్తాం. షోల్డర్ అటాచ్ చేయగానే నెక్కి పట్టి వేసేసినాక తర్వాత హ్యాండ్స్ దానికి వేసుకోవడానికి కుదరదు. ఈ డిజైన్ నెక్ ఉంటే రెండింటికి సపరేట్ వేసుకోవాలి. మామూలుగా అయితే ఇప్పుడు మొత్తం ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసిన తర్వాత షోల్డర్ అటాచ్ చేసుకున్నాక వేసేయాలి. ఇదేలే, నువ్వే తీసుకో. ఈ పట్టీలు ఎక్కువ మనం మొత్తం ఒకటేసారి అన్ని జాయింట్ వేసుకొని ఈ పట్టీలు స్ట్రైట్ పట్టీలు ఒకటేసారి పట్టీ చేసుకుంటే మీకు అన్నిటికీ వచ్చేస్తుంది. ఏమైనా తక్కువ అయితే మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. క్రాస్ పీస్లో